ఈ రోజు ఎన్నో శక్తులు కలిగిన రోజు. రాత్రి 12 గంటల తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం చూస్తే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా గ్రహాల యొక్క సంచలనంలో మార్పు అయితే ఏర్పడుతుంది. ఈ మార్పు కారణంగా మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే ఉంటుంది. ఈ ప్రవేశం కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి వల్ల వృశ్చిక రాశి వారు ఎంతో ఆనందాన్ని పొందుతారు. అలానే ఈ వ్యక్తి కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మీకు ఎంతో అండగా నిలవడం జరుగుతుంది. అయితే రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో నూతనంగా పెట్టుబడులకు కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైనా ప్రారంభించాలని ఉద్దేశం ఉన్నట్లయితే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకొని ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడంపై మీరు దృష్టి పెట్టినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కొన్ని కాంట్రాక్టుల విషయంలో కానీ లేదా స్థలానికి సంబంధించిన విషయంలో కానీ తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. కొన్ని మొండి బాకీలు ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్నిటిపై ఆశలు వదిలేసుకోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇతర పరిశ్రమలతో పొత్తుల కారణంగా మీరు అనుకున్న దానికంటే మీ పరిశ్రమ యొక్క పేరు ప్రఖ్యాతులు మరింత వ్యాప్తి చెందుతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాల్లో ఈ సమయం అంతగా రాశివారికి కలిసి వచ్చే అవకాశం కనపడడం లేదు. కాబట్టి ఈ సమయంలో చెరువుల కంటే వేరే రంగాల్లో మీరు పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. ఆహార పదార్థాలకు సంబంధించి కానీ లేదా బంగారం వెండి వ్యాపారాలు చేయడం ద్వారా చాలా వరకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ సమయంలో పోటీ అనేది అధికంగా ఉండటం వల్ల మీరు ఎంత కష్టం చేస్తేనే దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అలానే విద్యార్థుల్లో కూడా ఈ సమయంలో కొంచెం నిరుత్సాహ భావన పెరుగుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడం, క్షణిక ఆవేశంలో ఎక్కువగా బాధపడే నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు ఒక కంట కనిపెట్టుకుంటూ వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అయితే విద్యార్థుల జీవితంలో కొన్ని పరిచయాల కారణంగా మీరు విద్య పరంగా ఎంతో మేలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ పరిచయాలు అనేవి మీకు విద్యాపరమైన జీవితంలో కావలసినటువంటి సహకారాన్ని అందిస్తాయి. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అవి మరింత వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి మాత్రం అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ఎంతో
ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ సమయంలో అనుకూలించబోతున్నాయి. తొందరలోనే విదేశాలకు సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు. సమాజ సేవలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది రాజకీయ ప్రవేశాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ తీర్చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు. అలానే సవాళ్లు కూడా అంతే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. నిరంతరం కూడా మీ యొక్క తెలివిని పదును పెడుతూ ముందుకు సాగవలసి ఉంటుంది. రాజకీయ పరంగా మీరు చేసినటువంటి ప్రజాసేవకు గాను ఈ సమయంలో అనుచరుల బలం, ప్రజాబలం రెండూ కూడా ఆశించిన విధంగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులకు అన్ని విధాలా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. క్రీడాపరంగా మాత్రం మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలానే ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే కొన్ని అనుకోని వ్యాధులు మొదట చిన్నగా మొదలవి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొదట్లోనే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో పనిచేసే వారికి ఈ మాసంలో కొంచెం ఆర్థిక పరంగా నష్టాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. విందు వినోదాల పట్ల, అలానే బెట్టింగ్లు, జోదాలు, కార్ రేసులు మొదలైన వాటిపై ఇన్వెస్ట్మెంట్లు చేసి భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కొన్ని స్నేహాల కారణంగా వ్యసనాలు కూడా అలవాటయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా బాగా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. మీ జీవితంలో రాబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరు మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. జీవిత భాగస్వామి ప్రవేశం కారణంగా కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే సంతానం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆలస్యం అవుతున్నా లేదా వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా, వచ్చిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటివి ఎవరికైనా జరుగుతున్నట్లయితే మొదటగా వారు శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరు దర్శనం చేసుకుని తర్వాత వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి మాసం తిరగకముందే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వ్యవహారాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. అలానే దగ్గరి బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.